అండి. మరి ఈ స్పీచ్ స్టార్ట్ చేసేందుకు దయచేసి యూసీపీఏ ఉమెన్స్ ప్రేయర్ వారియర్స్ ఇక్కడ వచ్చి నిల్చోవాలని ఆశిస్తున్నాను. మార్చి 8వ తేదీ ఈరోజు మహిళల సాధికారత, సమానత్వం, హక్కుల గురించి ప్రతి ఒక్కరం మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవాల్సిన రోజు కావడం విశేషం. మన జీవితంలో సంవత్సరం పొడుగునా పండుగలు, పర్వదినాలు వస్తుంటాయి. కానీ మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. శతాబ్దాలుగా సామాజిక వెనుకబాటుతనం కారణంగా మహిళలు ఈ రోజును కూడా వివక్షణ ఎదుర్కొంటున్నారు. అలాంటి మహిళలను దుర్భర పరిస్థితుల నుంచి బయటకు తెచ్చేందుకు మహిళల సాధికారత దిశగా మనందరి కర్తవ్యాన్ని గుర్తు చేసే రోజు ఇదే కావడం విశేషం. మహిళలు నేడు ముందడుగు వేస్తున్నారు అంటే అందుకు కారణం వారి పోరాటం వెనుక నిలబడ్డ ఎందరో మహిళలే కారణం అని మనం చెప్పుకోవచ్చు. అలాంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి పునాది పడింది 1908వ సంవత్సరంలో అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో మహిళా కార్మికులు తమ హక్కుల కోసం తొలిసారి పోరాటం చేశారు. వారి పోరాటాన్ని గుర్తించిన జర్మన్ మహిళా ఉద్యమ నాయకురాలు క్లారా జట్కిన్ 1910వ సంవత్సరంలో ఈ మహిళా దినోత్సవం చేయాలని ప్రతిపాదించారు. 1911 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఇక 1975వ సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది. మరి నేటికి చూసినట్టయితే 50వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. వివిధ రంగాలలో మహిళలు సాధించిన కృషి, విజయాలను గుర్తించడానికి, వారిని అభినందించడానికి ఈ దినోత్సవం ఒక ప్రత్యేక వేదిక అని చెప్పుకోవాలి. బైబిల్ని కూడా మనం చూసినట్టయితే ఎందరో స్త్రీలు కొనియాడబడ్డారు. ఉదాహరణకు దెబోరా, తను ఒక న్యాయాధిపతి, కుటుంబంలో ఒక తల్లి, సంఘంలో ఒక తల్లి. ఆమె న్యాయాధిపతిగా తన పనిని విజయవంతంగా కొనసాగించి ఇజ్రాయేలీలకు తీర్పు తీర్చి తనకు తానే తల్లి అని చెప్పుకుంది. ఎస్తేర్ తన ప్రార్థన చేత దేశాన్ని, తన ప్రజలను తను కాపాడుకోగలిగింది. ప్రిస్కిల్లా సంఘ పరిచర్య చేసింది, గృహాన్ని తన ఇంటిగా మార్చుకుంది. మరి సామెతలు 31వ అధ్యాయం 31వ వచనం చూసినట్టయితే చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యబడును, గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును అని రాసింది. కాబట్టి ఈ విధంగా మరి అనేక రంగాల్లో దూసుకుపోతున్న మహిళలందరినీ మరి రాష్ట్ర వ్యాప్తంగా అవార్డులు అందించడానికి మరి తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్స్ పాస్టర్స్ అసోసియేషన్ వారు మీ అందరినీ ఆహ్వానిస్తున్నారు. అంతర్జాతీయ ఉమెన్స్ డే గ్రీటింగ్స్ తెలుపుకుంటున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సిపిఏ ప్రేయర్ వారియర్స్ అండి. ప్రతిరోజు మార్నింగ్ మన దేశం కొరకు మరి స్పిరిచువాలిటీ గురించి ఎన్నో టాపిక్స్ వీరందరూ కవర్ చేస్తారు జూమ్లో. మరి తెలంగాణ అన్ని రాష్ట్రాల నుంచి వీరు జాయిన్ అయ్యి ప్రతిదినం మన క్షేమాల కోసము ప్రార్థిస్తున్నారండి. దయచేసి వీరందరికీ చప్పట్లు కొట్టాలని నేను కోరుతున్నాను.